నానా, ఏంటి బంగారం? నాకు ఒక కథ చెప్పువా? ఏం కథ చెప్పాలి? మన కథ చెప్పు. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ సృష్టిలోనే ఎంతో బలమైన వైబ్రేనియంతో నిండిన ఉల్క ఒకటి ఆఫ్రికా ఖండంపైకి దూసుకొచ్చింది. చెట్లని మొక్కలని నాశనం చేసింది. మానవ జాతి ఆవిర్భవించాక 5 తెగలు అక్కడ స్థిరపడి వకాండా అనే రాజ్యాన్ని ఏర్పరచుకున్నాయి. అయితే వాళ్లల్లో వాళ్లకి ఎప్పుడూ యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఒకరోజు ఒక షామన్ యోధుడికి బస్తుదేవి చిరుత రూపంలో దర్శనమిచ్చి గుండె ఆకారంలో ఉండే ఒక దివ్యౌషధాన్ని ఇచ్చింది. ఆ ఔషధం వల్ల అతనికి అతీంద్రియ శక్తులు, అసాధారణమైన బలమూ వచ్చాయి. ఆ మహాయోధుడే మహారాజుగాను బ్లాక్ ప్యాంథర్ గాను మారి వకాండాకు రక్షకుడయ్యాడు. 4 తెగల ప్రజలు మహారాజు పాలనలో ఉండడానికి అంగీకరించిన జబారీ తెగవాళ్లు మాత్రం వాళ్లకి దూరంగా కొండల్లోకి వెళ్లిపోయారు. వైబ్రేనియంని ఉపయోగించి మిగతా దేశాల కంటే సాంకేతికంగా అభివృద్ధి చెందారు వకాండా వాసులు. ఒకవైపు వకాండా అభివృద్ధి చెందుతుంటే మరోవైపు మిగతా దేశాలు యుద్ధాలు చేసేవి. వైబ్రేనియంని సురక్షితంగా ఉంచడం కోసం వకాండా వాసులు దాన్ని దాచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. మిగతా ప్రపంచానికి తమ శక్తి సామర్థ్యాలు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. మనం ఇంకా దాక్కునే ఉండాలా? అవును బంగారం. ఎందుకు?